దోచుకోవడం బ్రదర్. నువ్వు నాలాగా నువ్వు మారలేవు, నేను నీలాగా రాలేను. నువ్వు రౌడీ చేయమంటే చేసేవాడిని కాదు. నువ్వు ఈ చెంపతో కొడతానంటే ఆ చెంప చూపించి కొట్టురు నాయన. కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పే టైపే తప్ప మేము రౌడీ చేసే టైపు కాదు కదా. కావల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడైనా ఉందా బ్రదర్? నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పుపుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసి దానికి నీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీకు కమిషన్ తెచ్చి పెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు చెల్లించే ప్రసక్తి లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. అందరూ కాలిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళ పార్టీలోకి తీసుకోవని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్. నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కరు మా దగ్గర చిత్తాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్. అందరు పార్టీలో ఇంకా చేరడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకో. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర ఉన్న మనుషులకే తెలుసు బ్రదర్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేశావో, ఎన్ని కాలువలు ఆక్రమించావో, ఎన్ని ప్రభుత్వాలు దోచుకొని ఉన్నావో అది నీ దగ్గర ఉన్న వ్యక్తులందరికీ కూడా తెలుసు బ్రదర్. కాబట్టి కొంచెం నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా ఎమ్మెల్యే అంటే గౌరవమైన వ్యక్తి అనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్. ప్రెస్టేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చావని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించు బ్రదర్. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడే బ్రదర్, ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అరే బాబు, నా క్రషర్ టర్నోవర్ అంతా 36 కోట్లు అంటున్నాను ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికేదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకైతే నేను నా మీద కోర్టులో వేయంగానే గంటగా సాటిస్ఫైడ్ చేసేందుకు కోర్టు తిట్టి, గవర్నమెంట్ తిట్టి, బుద్ధి ఉండాలా మీకు అధికారం ఏడుందని తిట్టి ఆన్ ది స్పాట్ సాటిస్ఫైడ్ చేసింది. నువ్వు మనుషులు అయితే నిజంగా నేను అవినీతి చేస్తుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకు ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులే మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిపాలన అనర్హులు. కాబట్టి నువ్వు అనర్హుడు, నీ ముఖ్యమంత్రి అనర్హుడే. ఏం నన్ను 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి? మీరు 8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళా డిమాండ్ రీచ్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సాటిస్ఫైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటే ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల, సాటిస్ఫైడ్ సస్పెండ్ చేసి పడేసింది దాన్ని. ఇది ఆర్డర్ కాదు అని డిస్మిస్ చేస్తే సాటిస్ఫైడ్ చేసింది రా నాయన. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా? మీ బాబు సొత్తు అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేస్తే అది ఆడుద్ది అనుకున్నారా? కావాలి ఆర్డీఓను లేదంటే కావాలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు చేయటానికే. అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా, లేదంటే సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పులిష్గా మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పారా. అది నా సొంత గడ్డ. జలదింగ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని. అప్పటి కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం. అధికారులకు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం.
నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదా నువ్వు ₹1 ఖర్చు పెట్టబల్ల పత్రికాముఖంగా రా ఆర్టీ ఎంఆర్ఓకి. నేను ఇస్తున్నా 123 ఎకరాల భూముల్ని నీ మనుషులు నువ్వు నీ దొంగలేముట్ల రూపంలో ఆక్రమించావు. సర్వే నెంబర్తో సహాయిస్తా. మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం 123 ఎకరాలు ఈరోజు ఎకరా అంకణం ₹1,00,000 అమ్ముతున్నారు. మీరు ఎకరాకి 450 అంకణాలు 4.5 కోటి 123 ఎకరాలు 600 కోట్ల ఆస్తులు దోచుకున్నావు. నీకు ధైర్యం ఉందా? నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు 7 ఎకరాలు అంటున్నావు. 7 ఎకరాలు కాదన్నా నాయన, నీకు తెలుసో తెలియకుండా మాట్లాడతావు. 9 ఎకరాలు 47 సెంట్లు, ఒక సర్వే నెంబర్ వచ్చి 12 ఎకరాలు అయినా మాకు లైసెన్సులు ఇచ్చింది. ఇంకోటి కూడా మళ్ళా కూడా చెప్తున్నా, తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు. నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచన నీకేడుంది. కానీ సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.